గత కొన్ని రోజులుగా నేను శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని అధ్యయనం చేస్తున్నాను. అయితే నేను ఇప్పటి వరకు దశావతారాల కోసం ఎన్నో పురాణ గాథలు విన్నాను. అవన్నీ ఒకటైతే వీటి మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు మాత్రం ఎందుకనో వేరే కోణంలో కనిపించాయి. అక్కడ పదాలు అర్థం ఒకటి కనిపిస్తే దాని వెనకున్న మీనింగ్ వేరేలా కనిపిస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్స్ చాలా హై ఎండ్లో ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు దశావతారాల్లో ఏముంది, దాని వెనకాల అడ్వాన్స్డ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయా? అంతటి అడ్వాన్స్ సైన్స్ ఉంటే మనం వాటిని వదిలేసి ఎందుకని వేరే దారిలో వెళ్తున్నాం? వాటి అసలు మీనింగ్ ఏంటి అనే విషయాలు నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ యువర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నని మనం పక్కన పెడదాం. కేవలం దశావతారాలు అనే కాన్సెప్ట్ కోసం మాత్రమే మనం మాట్లాడుకుందాం. నేను మాట్లాడే ప్రతి మాట నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దశావతారాలు అనేవి మన పురాణాల్లో రాసిన మహావిష్ణువు యొక్క 10 ముఖ్యమైన అవతారాలు. పురాణాలని ఇంగ్లీష్లో ఏమనంటాం? మైథాలజీ అని. మైథాలజీ యొక్క డిక్షనరీ మీనింగ్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ మిత్స్, అంటే మిత్స్ యొక్క సమూహం. మిత్ అంటే డిక్షనరీలో చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో మొదటి అర్థం ఏ ట్రెడిషనల్ స్టోరీ, పురాణ గాథ అని. ఇది మొదటి అర్థం అయితే రెండో అర్థం ఏంటో తెలుసా? ఏ ఫాల్స్ బిలీఫ్, ఒక అబద్ధపు నమ్మకం. మూడో అర్థం మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రూత్, నిజాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. నాలుగో అర్థం ఏ ఫిక్షన్ స్టోరీ, అంటే కల్పిత గాథ. ఇక ఐదవ అర్థం ఎన్ ఎగ్జాగరేటెడ్ కాన్సెప్ట్, అంటే వాస్తవాన్ని కొన్ని రెట్లు ఎక్కువగా చేసి చెప్పిన విషయం అని. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతుంది కూడా అదే. మిత్కి మొదటి అర్థం పురాణ గాథ అని ఉంటే మిగిలిన 4 అర్థాలు నెగిటివ్గా ఉన్నాయి. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, నిజమైన నిజం అంధకారంలో మగ్గుతుంటే ఆ నిజాన్ని నమ్ముకున్న నీడలు మాత్రమే సమాజంలో సంచరిస్తున్నాయి అని. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిజం చీకట్లోనే ఉంటుంది, దాని నీడను మాత్రమే మనం నమ్ముతున్నాం. నువ్వు నీ నీడ ఒకటి కాదు కదా. మీ యొక్క అవుటర్ అండ్ బ్లాక్ వర్షన్ మాత్రమే నీ నీడ. మనం ఆ నీడను మాత్రమే నమ్ముతున్నాం అని అనిపిస్తుంది. మన పూర్వీకులు అసలు పురాణాలని ఎందుకు రచించారు? వాటి పర్పస్ ఏమై ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే, పురాణాలు అనేవి మన మానవ జాతిని సరైన దారిలో సక్రమంగా, సంతోషంగా, ధర్మంగా నడిపించడానికి మన పూర్వీకులు వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాల్ని కథల రూపంలో కోడెన్ లాంగ్వేజెస్లో మనకు అందించారు. మన తాత ముత్తాతల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళకి చూసి చదవడం కూడా రాదు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి అర్థమయ్యేలా ఎన్నో గొప్ప సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని పురాణ గాథల రూపంలో మన ఋషులు మునులు మనకు అందించారు. మన పురాణాలలో ఎన్నో అడ్వాన్స్డ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 5000 సంవత్సరాల ముందు ఉన్న ఋగ్వేదంలో 1వ మండలంలో 168వ హయంలో 8వ శ్లోకంలో ఏముందో తెలుసా? అరేన వస్తు విజాత అచ్చుచ్చ వృద్లాహని చినమరతో బరాజ దృష్టమహ అని. దాని అర్థం ఏంటో తెలుసా? ఆకాశం నుండి కొండపోతుగా వర్షం కురిస్తే నదులన్నీ ఉద్రిక్తంగా ప్రవహిస్తాయి. ఆ నది ప్రవాహం రథచక్రాల మీదుగా ప్రవహిస్తే లోకానికి ఆనందాన్ని నింపే కాంతి వెలుగు పుడుతుంది అని. ఆ కాంతిని నింపే వెలుగే కరెంట్. ఆ విషయం 5000 సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో ఉంది. కానీ మనం వాటర్ ద్వారా ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేసామో తెలుసా? 1882, అంటే సరిగ్గా 130 సంవత్సరాలకు ముందు మాత్రమే. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇదే కాదు, వేదాలలో ఎన్నో సైంటిఫిక్ కాన్సెప్ట్స్, ఎకానమిక్ కాన్సెప్ట్స్, లా కాన్సెప్ట్స్, ప్రతి ఫీల్డ్కి సంబంధించిన అడ్వాన్స్డ్ విషయాలు ఉన్నాయి. అయితే మీరు నన్ను అడగొచ్చు, మరి ఎందుకని సైంటిస్ట్స్ ఇంత కష్టపడుతున్నారు? మన వేదాలు తిరగేస్తే సరిపోతుంది కదా అని. వేదం అంటే అర్థం ప్యూర్ నాలెడ్జ్ అని. మన వేదాలలో సైన్స్ని మాత్రమే మన ఋషులు మునులు అందించారు. కానీ ఆ సైన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అందులో ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయాలంటే కెమెరాకైనా మొబైల్కైనా ఒక లెన్స్ ఖచ్చితంగా అవసరం. లెన్స్ ఉంటేనే ఇమేజ్ని క్యాప్చర్ చేయగలం. ఇది సైన్స్. అయితే ఇమేజ్ని మనం అవుట్పుట్ ఎలా ఇస్తాం? అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టెక్నాలజీ, తర్వాత కలర్, తర్వాత 2D, ఇప్పుడు 3D టెక్నాలజీ. నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసు కదా, 4D. టెక్నాలజీ అనేది కాలంతో పాటు మారిపోతుంది, కానీ సైన్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే మన వేదాలలో ఎప్పటికీ స్టాండర్డ్ అయిన సైన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది కదా. వేదాలలో ఉన్న సైన్స్ని అంత ఈజీగా మనం డీకోడ్ చేయలేం. ప్రస్తుతం మనం చాలా విషయాలు మన సైంటిస్ట్స్ కనిపెట్టిన తర్వాత దాన్ని వేదాలతో రిలేట్ చేసుకొని అప్పుడు రియలైజ్ అవుతున్నాం, ఇది ఎప్పుడో మన వేదాలలో ఉంది కదా అని. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని సంవత్సరాల ముందు వరకు సునామీ అనే పదం తెలియదు. అది వచ్చేంత వరకు, కరెంట్ని కనిపెట్టేంత వరకు కరెంట్ అనే పదం మనకు తెలియదు. ఆ పదాలు అప్పటి గ్రంథాల్లో ఏ పదాలుగా వాడేవారో కూడా తెలియదు. అవి వాడకంలోకి వచ్చిన తర్వాతే మనం వాటిని తెలుసుకుంటున్నాం. నాకు ఈ మధ్య రీసెంట్గా ఒక గమ్మత్తైన విషయం అనిపించింది. అదేంటంటే, శ్రీ మహావిష్ణువు 14 లోకాలలో ధర్మాన్ని కాపాడడం కోసం అన్ని తలనొప్పుల్ని తన తలపైన వేసుకుంటాడు. అప్పుడు రిలాక్సేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ కోసం తన చేతుల్లో ఒక చేతితో ఫిడ్జెట్ స్పిన్నర్ని తిప్పుతూ ఉంటాడని. మన లోకంలో మొదటి ఫిడ్జెట్ స్పిన్నర్ మహావిష్ణువే వాడాడు. జస్ట్ కిడింగ్. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. మనుషులు కేవలం 3 డైమెన్షన్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. కానీ మనకు వాస్తవానికి 14 డైమెన్షన్స్ ఉంటాయని రీసెంట్గా స్ట్రింగ్ థియరీ ద్వారా సైంటిస్ట్స్ ప్రపోజ్ చేశారు. కానీ 12, 13, 14 డైమెన్షన్స్ అనేవి అన్స్టేబుల్ డైమెన్షన్స్. సో స్టేబుల్ డైమెన్షన్స్ ఆర్ 11, బట్ యాక్చువల్ డైమెన్షన్స్ ఆర్ 14. ఈ విషయాన్ని మనం చాలా రీసెంట్గా తెలుసుకున్నాం. కానీ మన వేదాలలో మనకి 14 లోకాలు ఉన్నాయని ఎప్పుడో చెప్పారు. సత్య, తప, జన, మొహర్, సువర్, భువర్, భూలోకాలు. ఇవి పైన ఉండే 7 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. ఇవి 7 లోకాలు. ఈ 7 లోకాలని పాతాళ లోకాలు అని అంటారు. ఇవి క్రిందనుంటాయి. ఇవే 14 లోకాలు అని వేదాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. మన హిందూ గుళ్ళలో మీరు గమనించారా, ఒకవైపుగా నవగ్రహాలు అని 9 విగ్రహాలు ఉంటాయి. అయితే అందులో సూర్యుడు కూడా ఉంటాడు. అంటే వాటిలో ఒక సూర్యుడు, మిగిలినవి 8 గ్రహాలు. మన సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి? 15 సంవత్సరాల ముందు వరకు కూడా లోకమంతా సూర్యుడు చుట్టూ తిరిగే 9 గ్రహాలు, మొత్తం 10 బాడీస్ మన సోలార్ సిస్టంలో ఉంటాయి అని అనుకున్నాం. కానీ 2006లో ప్లూటో అనే గ్రహానికి ఉండాల్సిన క్యారెక్టర్స్ లేవని దాని గ్రహాల లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు మన సోలార్ సిస్టంలో సన్ ప్లస్ 8 ప్లానెట్స్, మొత్తం 9 నవగ్రహాలు. చివరికి మన వేదాలు చెప్పిందే కరెక్ట్ అయింది కదా. ఏమంటారు? ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఏంటి విక్రమాదిత్య, దశావతారాలు అనే బాహుబలి లాంటి సినిమాని చూపిస్తావు అని అనుకుంటే ఇంటర్స్టెల్లార్ లాంటి సైంటిఫిక్ మూవీని చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? ఇప్పుడు అందులోకి వస్తున్నాను. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు మళ్ళీ చూడండి. అంతేగాని అర్థం కాలేదు అని మాత్రం అనకండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ దశావతారాల సిరీస్ని చేస్తున్నాను. అసలు దేవుడు ఎందుకని అవతారం ఎత్తాలి? తనే డైరెక్ట్గా రావచ్చు కదా. విష్ణుమూర్తి కేవలం దశావతారాలు ఎత్తాడా? హిందువులందరూ పూర్వం ఆవు మాంసాన్ని తినేవారా? ఇంకా దశావతారాల్లో ఉన్న సైన్స్ అండ్ లాజిక్స్ ఏంటి అనే విషయాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.